జగన్ దెబ్బేంటో మొదట రుచి చూసింది తెలుగుదేశం పార్టీ. తను ఆనాడు కాంగ్రెస్ను విభేదించి బయటకు వచ్చినటువంటి సందర్భంలో ఏముందిలే జగన్ అనుకుంటే ఏకంగా 18 సీట్లలో పోటీ చేస్తే తెలుగుదేశం డిపాజిట్లు కూడా రాలేదు. 15 జగన్ గెలుచుకుంటే 3 టీఆర్ఎస్ గెలుచుకున్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి అలాంటి సిచ్యుయేషన్ తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఏకంగా 1.5% ఓట్ల తేడా దాకా మాత్రమే తెచ్చి ఏకంగా ప్రతిపక్ష పాత్రకి చేరుకున్నాడు. అక్కడ బలం తగ్గించడానికి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్తే ఆ తర్వాతన ఏకంగా 151 సీట్లతో 51% ఓట్లతో అధికారాన్ని హస్తగతం చేసుకుని షాక్ ఇచ్చాడు. అలాంటి జగన్ని దెబ్బ కొట్టడానికి భారతీయ జనతా పార్టీతో ఒకప్పుడు విభేదించింది మళ్ళీ కలుపుకోవడం, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ని కలుపుకుని వెళ్ళడం ద్వారా మొన్నటిసారి మీడియా అన్ని వైపుల నుంచి కొట్టి విజయం సాధించారు. ఇప్పుడు ఇక వ్యూహాత్మకమైనటువంటి అడుగులు. ఒకటి, కమ్మ సామాజిక వర్గం ప్రతి ఒక్కళ్ళు తెలుగుదేశంతో ఉంటారు, కాపు సామాజిక వర్గం ప్రతి ఒక్కళ్ళు కూడా జనసేనతో ఉంటారు. అంటే కమ్మ కాపు కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్. ఇదివరకు కమ్మ సామాజిక వర్గం యునైట్గా 100కి 95% మంది చంద్రబాబుతో ఉంటే కాపు సామాజిక వర్గం మాత్రం ఒకసారి కాంగ్రెస్కి ఒకసారి తెలుగుదేశానికి ఇట్లా ఓట్లేస్తూ వచ్చారు. అలా కాకుండా తమదంటూ ఒక నాయకుడుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంచుకుంటున్నారు. అందుకని వెళ్ళిపోతున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కిలార్ రోసే దగ్గర నుంచి చూసుకుంటే ఇవాళ వెళ్ళినటువంటి అవంతిల దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా జనసేన బాట పడుతున్నారు. కాపు నాయకులందరూ జనసేన బాట. అలాగే కాపు ఓటర్, కాపు యూత్ కంపల్సరీ ఇక తమ నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఫిక్స్ అయిపోతున్నారు. కాబట్టి కమ్మ కాపు డెడ్లీ కాంబినేషన్ ఇది కంటిన్యూ చేయటం. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ తోడుంటుంది కాబట్టి బ్రాహ్మణ, వైశ్య, ఇతర అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ అండగా ఉంటాం. బీసీ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి ఓట్ బ్యాంక్ కాబట్టి అటు పవన్ కళ్యాణ్ కూడా అభిమానిస్తారు కాబట్టి ఇది ఓవరాల్గా జగన్కి ఓటు బ్యాంక్ అనేటటువంటి దాన్ని రానియకుండా ఉండాలంటే కలిసి సాగాలి అన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ప్రధానమైనటువంటి ఎత్తుగడ. ఆ పాయింట్ చుట్టూతానే వేసుకుంటున్నటువంటి ఎత్తుగడనే ఇప్పుడు ప్రాక్టికల్గా అమలు చేస్తున్నారు. జమిలి ఎలక్షన్స్ వచ్చినా సరే ఇంకొక 2 సార్లు జగన్ని ఓడగొడతాయి. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎట్లా మూసుకుపోయిందో అట్లాగే ఇక్కడ ముయించడం కోసం ఇద్దరూ కలిసి అవసరమైతే త్యాగాలు చేసి ముందుకెళ్లాలని భావిస్తున్నారు.